యేసు ప్రభు మరణాన్ని జయించకపోయి ఉండుంటే ఈరోజు జాన్ వెస్లీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఏ సువార్తికుడు ఉండాల్సిన అవసరం లేదు, ఏ పాస్టర్ గారు ఉండాల్సిన అవసరం లేదు, ఏ బిషప్ గారు ఉండడానికి అవసరం లేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టే మేం చేస్తున్న సువార్తకి ఏముంది, అర్థం ఉంది. ఈ సువార్తను ఎవరైనా ఆపగలరా? ఎందుకోసం? ఈ సువార్త మనుషుల మీద ఆధారపడి లేదో. మనుషుల మీద ఆధారపడి ఉండుంటే మనుషులు ఆపేయగలరేమో. ఇది దేవుని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎవరు దీన్ని ఏం చేయలేరు, ఆపలేరు. హింసించచ్చు, శ్రమ పెట్టచ్చు, బాధ పెట్టచ్చు, నిందలేయచ్చు, అవమానించచ్చు, దేవుని ప్రజలను గొర్రెలని మరొకటని విమర్శించచ్చు. కానీ నమ్మండి దేవుని ప్రజలారా, సువార్తను మాత్రం ఎవ్వరూ ఆపలేరు. క్రీస్తు ప్రభు మృతుడై ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనందరి జీవితాలను నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? నంబర్ 1, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? సజీవుడు. నంబర్ 2, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. ఆయన సజీవుడు కాబట్టే మరలా తిరిగి రాబోతున్నాడు. నంబర్ 3, ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయన కలుసుకునబోతున్నాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇదే క్రైస్తవ నిరీక్షణ. ఈరోజు నువ్వు నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నామంటే ఈ నిరీక్షణకు ఆధారం పునరుత్థానం. యేసయ్య తిరిగి రాబోతున్నాడు.